ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మందుల దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. దీనిలో భాగంగా కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో మందుల షాపు నిర్వాహకులు సమ్మె చేపట్టారు. తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, కొండూరు మండలాల్లో 200 మెడికల్ షాపులు బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 మెడికల్ షాపులు బంద్ను ప్రకటించగా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ కలెక్టర్ శివరాజ్ మీనాకు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ సూచన మేరకు ఒక మందుల షాపును తెరిచి ఉంచారు. ఆన్లైన్లో నకిలీ, ప్రమాదకర మందుల సరఫరా అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ మందుల అమ్మకాల వల్ల మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ వ్యవస్థ వలన ఎంత ఇబ్బంది అవుతుందంటే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు. ఆన్లైన్లో ఇప్పుడు మా కిమ్స్ సోదరులు చెప్పినట్టు చాలా అధిక డిస్కౌంట్ ఎలా ఇస్తారు. మొన్న రీసెంట్గా వారణాసిలో 3 కోట్ల మెడిసిన్ ఫేక్ మెడిసిన్ పట్టుకున్నారు. ఈ ఫేక్ మెడిసిన్ వలన వాళ్ళు ప్రజలకు అదే మా కిమ్స్ సోదరులు చెప్పినట్టు డిస్కౌంట్ ఏది ఎక్కువ వస్తే అది తీసుకుంటున్నారు. తర్వాత దాని ప్రతిదినం మరి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాతను కొన్ని నెలల తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది కదా. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఆన్లైన్ వద్దు, లోకల్ వాళ్ళు ముద్దు. అదే నినాదం మాది. ఆన్లైన్లో ఎందుకు అమ్మడం వల్ల ఏంటంటే సరైన ప్రిస్క్రిప్షన్ లేకపోవడం వల్ల, డైరెక్ట్గా ఫార్మసిస్ట్ మెడిసిన్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల చాలా ఇండికేషన్ జరుగుతున్నాయి. ఏంటంటే చీటీ లేకుండా మందులు అనేది ఆన్లైన్లో చాలా భారీగా జరుగుతున్నాయి. ఎక్కడ పైగా ఏమో డిస్కౌంట్లు ఏమో అతి భారీగా ఇస్తున్నారు అనమాట. అంటే కంపెనీలు కూడా ఆల్టర్ అయిపోతున్నాయి. అంటే డిస్కౌంట్లు పద్ధతి మారట్లేదు అనమాట. క్వాలిటీ మెడిసిన్ అనేది రావట్లేదు ఆన్లైన్ వాళ్ళు. యానం మొత్తానికి 3 షాపులు ఉంటాయి. ఉదయం నుంచి నైట్ దాకా 3 షాపులు. ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఆ 3 షాపులు తీరుతున్నమాట.